ఈ వీడియోలో నేను FZS V3 బైక్ ఇంజిన్ ఆయిల్ ఎలా చేంజ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. FZ ఇంజిన్ ఆయిల్ కెపాసిటీ వచ్చేసి 1 లీటర్ మాత్రమే. క్యాస్ట్రాల్ 20W50 ఇంజిన్ ఆయిల్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ బైక్కి. ఇంజిన్ ఆయిల్ పైన 562 రూపీస్ కాస్ట్ మెన్షన్ చేస్తుంది, కానీ మా ఫ్రెండ్ దగ్గర 530 రూపీస్ తీసుకున్నారు. అదే ఫ్లిప్కార్ట్లో చూస్తే 440 రూపీస్కి అవైలబుల్గా ఉందన్నమాట ఇంజిన్ ఆయిల్ అనేది. సో మీకు నచ్చిన చోట ఇంజిన్ ఆయిల్ బై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 12 బిట్ తీసుకొని ఆయిల్ డ్రైన్ బోల్ట్ని రిమూవ్ చేసుకోవాలి. కెమెరా సరిగా ఫోకస్ అవ్వట్లేదు కింద నుంచి చూపిద్దామంటే, అందుకే ఈ పొజిషన్ చూపిస్తున్నాను. కరెక్ట్గా ఇంజిన్ కింద ఉంటుంది అనమాట బోల్ట్ అనేది. సో 12 బిట్ తీసుకొని ఆయిల్ డ్రైన్ బోల్ట్ని రిమూవ్ చేయగానే ఆయిల్ మొత్తం డౌన్ అయిపోతుంది. మీ బైక్ ఇంజిన్ లైఫ్ ఎక్కువ కాలం రావాలంటే కంపల్సరీగా టైం టు టైం ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయించుకుంటూ ఉండండి. నెక్స్ట్ 8 బిట్ తీసుకొని ఆయిల్ ఫిల్టర్ బోల్ట్స్ రిమూవ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఈ పొజిషన్లో ఉంటుంది అనమాట ఆయిల్ ఫిల్టర్ అనేది. మీరు ఎప్పుడు ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసినా కంపల్సరీగా ఆయిల్ ఫిల్టర్ను కూడా చేంజ్ చేయాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఆయిల్ ఫిల్టర్ కాస్ట్ ఎంత ఉండదో జస్ట్ 50 రూపీస్ మాత్రమే. సో పాత ఆయిల్ ఫిల్టర్ను రిమూవ్ చేసుకొని కొత్త ఫిల్టర్ను ఇన్స్టాల్ చేసుకొని ఈ బోల్స్ మొత్తం టైట్గా ఫిట్ చేసుకోవాలి. ఆయిల్ ఫిల్టర్ బోల్స్ను టైట్ చేసిన తర్వాత ఆయిల్ డ్రైన్ బోల్ట్ను కూడా పర్ఫెక్ట్గా టైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కాంబినేషన్ ప్లేట్ తీసుకొని ఆయిల్ టాప్అప్ క్యాప్ను రిమూవ్ చేసుకొని ఒక గరాటా పెట్టుకొని ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా సింపుల్గా మీరు ఆయిల్ ఫిల్అప్ చేసుకోవడమే. సో ఇంతే ఫ్రెండ్స్, FZS V3 బైక్ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయడం ఇంటి దగ్గర. మీకు సింపుల్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.